చంటి కూరైతే వండుతూ ఉంటాడు. అలా నాటుకోడి వండుతూ ఉంటే సింధూరి అయితే తింటూ ఉంటుంది. చాలా బావుందండి అని చెప్పేసైతే లొట్టలేస్తూ ఉంటుంది. ఇక అది చూసి చంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా హ్యాపీగా ఫీల్ అవుతూ కనీసం నాకు ముద్దైనా పెట్టలేదు అని చెప్పేసైతే ఫీల్ అవుతూ ఉంటాడు. అయ్యో! నా మతి మండా అని చెప్పేసి సింధూరయ్య అయితే చంటికి తినిపిస్తూ ఉంటుంది. అలా తన పళ్ళెంలో తీసిన రాగి సంకటి అయితే తినిపిస్తూ ఉంటుంది చంటికి. అలా తినిపించగానే చంటి కూడా తింటూ ఉంటాడు సింధూర చేతులతో. తినగానే బావుంది కదా! అని అనేసరికి నిజంగా అమ్మాయి గారు చాలా బావుంది అని అనేసరికి నవ్వుతూ ఉంటుంది చంచలం. చంచలమ్మ దగ్గరికైతే సింధూర రాగి సంగటి, నాటుకోడి పులుసు అత్తమ్మ తినండి అని అనేసరికి ఆకలిగా లేనప్పుడు ఏం తెస్తే ఏంటి అని అంటూ ఉంటుంది. ఇది ఎవరు వండారో తెలుసా? స్వయంగా చంటియే తన చేతులతో వండిన కూర. మీరు తినండి అత్తమ్మ అందుకే తెచ్చాను అని చెప్పేసి సింధూర అయితే చంచలమ్మతో అంటూ ఉంటుంది. అలా అనేసరికి అవునా ఆ మాట చెప్పవే అని చెప్పేసి అంటూ నాకు చెప్పాలి కదా అని చెప్పేసి ప్లేట్ తీసుకుంటూ ఉంటుంది. అలా ప్లేట్ తీసుకొని తింటూ ఉంటుంది చంచలమ్మ. తినేసరికి సింధూర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే రాగి సంగటి, నాటుకోడి పులుసు తినేసి ఎంత బావుందో అని చెప్పేసి అయితే లొట్టలేస్తూ ఉంటుంది. నిజంగా నా కొడుకు చేసిన కూర అమృతంలా ఉందని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసి సింధూర కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే అలా తింటూ ఉంటుంది చంటి వండిన కూరని. ఇక అది చూసి సింధూర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చంచలమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.